హాయ్ అండి. వెల్కమ్ టు అమరయోగి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా ఇంటి ఆవరణంలో ఉన్న మొక్కలైతే చూపిస్తున్నానండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా మా ఇంటి ముందు ఉన్న వేప చెట్టు అండి, చల్లటి నీడనిస్తుంది. మా పల్లెటూరులో ప్రతి ఒక్క ఇంటి ముందు కంపల్సరీగా వేప చెట్టు అనేది ఉంటుందండి. ఇదైతే సపోటా అయితే ఇప్పుడే వస్తున్నాయండి కాయలు. చాలా స్వీట్గా ఉన్నాయి. మన చేతులతో పండించిన ఏవైనా చాలా రుచిగా ఉంటాయి కదండి. ఇదైతే వంగ మొక్క. ఇదైతే కందండి. మేము కంద వాడము, కానీ గుళ్ళో పూజకి తీసుకొచ్చింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఇదైతే మందారం. ఇదైతే గన్నేరు చెట్టు అండి. వీటి పూలు పూజకు వాడతామండి. ఈ మొక్క అయితే కొన్నది కాదండి, కొమ్మ నుంచే అడ్డు కట్టాను. ఈ మల్లె మొక్కలు అయితే కింద గుబురుగా లేకుండా కింద వరకు అయితే కోసేసామండి, పైన వరకే ఉండేటట్టు. కింద గుబురుగా ఉండటం వల్ల పాములు అయితే జారుతున్నాయి. మరి మా విలేజ్లో అయితే కనిపిస్తే చాలు పాము తాసుపాము అని అంటున్నారు. అందుకని మేమైతే కింద వరకు అయితే కోసేసాము, గుబురుగా లేకుండా. ఇదైతే మా మామిడి మొక్క. ఈ మామిడి మొక్కకైతే మనీ ప్లాంటు ఇంకా తమలపాకు చెట్టు రెండు అయితే కట్టేశాను. మా మల్లె మొక్కలు అయితే బొడ్డు మల్లె అండి. ఇవైతే వస్తూనే ఉంటాయి పూలు. ఆ సీజన్ లేదు, ఈ సీజన్ లేదు. మనం పైన చిగుర్లు కోసే కొందికి పూలు అయితే పూస్తూనే ఉంటాయి. అయితే కమలాకాయ చెట్టు. ఇది మా ఉసిరి చెట్టు అండి. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి కాయలు అయితే లేవు, ఆకులన్నీ అయితే రాలిపోతున్నాయి. ఇప్పుడే జస్ట్ పూత అయితే స్టార్ట్ అయింది. చూసారుగా, అక్కడక్కడ కాయలు మాత్రమే ఉన్నాయి, ఎక్కువగా లేవు. దీనికైతే కింద మొదల నుంచి అయితే కాయలు కాస్తాయండి. బాగా విపరీతంగా కాయలు అయితే వచ్చేస్తాయి. కాయలు ముగ్గితే మాత్రం బాగా స్వీట్గా ఉంటాయండి, పుల్లగా ఏమి ఉండవు. ఇదైతే వాటర్ యాపిల్. తీసుకుని 2 years అయిందండి, పూత కూడా ఏమి లేదు. చిట్టి చామంతులు, చిన్న చిన్న చిట్టి చామంతులు ఉన్నాయి కింద. ఇదైతే ఎల్లో మందారం. ఈ పూజకే వాడుకుంటామండి. ఇందులోనే సన్నజాజి చెట్టు ఉంటుంది. ఈ మందారాలు అయితే రోజు పూస్తాయండి. మనకు పూజకి అయితే ఇబ్బంది లేకుండా రోజు వస్తాయి. ఇదైతే విరజాజి చెట్టు. ఇప్పుడైతే పూలు పూయట్లేదు. ఇవైతే కనకాంబరం చెట్లు చిన్న చిన్నవి ఉన్నాయి. ఈ మల్లె చెట్టు అయితే సూది మల్లె అంటారు, పెద్ద మల్లె అదండి. ఇది చామంతి చెట్టు. ఇదైతే స్టార్ ఫ్రూట్స్. 3 months అయింది దీన్ని పెట్టి. ఇంకా గులాబీ చెట్ల విషయానికి వస్తే 3 years అయిందండి ఈ మొక్కలు పెట్టి. మేమైతే పెద్ద చెట్లు అయిపోయినాయి. పూలు 365 రోజులు పూస్తూనే ఉంటాయండి. ఈ 3 years నుంచి మా పిల్లకి పూలకి ఇబ్బంది లేకుండా పూస్తూనే ఉన్నాయి. తన ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తుంది. ఈ 3 గులాబీ చెట్లు 3 years అయింది. అదేం కరివేపాకు చెట్టు, అదేం దొండతీగ, బారుకున్నది దొండతీగ. ఇదైతే బయట అండి, ఇంటి బయట కొబ్బరి చెట్టు, జామ చెట్టు. ఇది కూడా 3 months అయింది. ఇదైతే 2 months అయింది. అంజూరా. ఇదైతే అంజూరా. ఇదైతే 2 years అయిపోయిందండి, 3 years. స్టార్ ఫ్రూట్స్ 2 years అయింది, ఒక్క కాయ అయితే కాయలేదండి. ఇదైతే సపోటా. ఇదైతే ఇత్తనం నుంచి వచ్చిన సపోటా చెట్టు. ఇది నిమ్మ మొక్క. ఇది జామ మొక్క. ఈ జామ మొక్క అయితే ఈ ఇయర్ కాయలు కాసిందండి. కాయలు అయితే బాగా కాసింది ఈ సంవత్సరం. ఇదైతే గుమ్మడి తీగ, మంచి గుమ్మడి. ఇది జామ చెట్టు. ఇది కొబ్బరి చెట్టు. ఇవైతే మామిడి చెట్లు అండి. మామిడి చెట్లు 3 ఉన్నాయి. ఈ మధ్య 3 months అయింది పెట్టి వీటిని. అది స్వీట్ కమల. చూపిస్తున్నాను కదా, అదైతే స్వీట్ కమల. ఇదైతే పెట్టి 2 months అయింది. 2 months అయింది దీనికైతే. ఇదైతే బత్తాకాయ చెట్టు అండి. ఇది చిక్కుడు పాదు. చిక్కుడు పాదు అయితే చాలా అల్లుకుంది, ఇంకా పూత అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇదైతే నేతిబీర చెట్టు అండి. ఈ కార్తీక మాసం అన్నాళ్ళు చాలా మంది వచ్చి కోసుకెళ్ళారు. ఇదైతే నేతిబీర. ఇది కొబ్బరి చెట్టు. అయితే మాకు పూజకి ఇంట్లోనే సరిపోతాయండి కొబ్బరికాయలు అయితే. ఎప్పుడన్నా ఒకసారి బొల్లాలు దింపుతాము అంతే. ఇవి 2 రకాల అరటి చెట్లు. ఇదైతే చిలకడ దుంప పాదు. ఇదైతే మంచి గుమ్మడికాయ పాదండి. మంచి గుమ్మడి పాదు కాలువ అంచునే ఉంది.
అది చూస్తున్నారు కదా దూరంగా, అదైతే అరటి చెట్టు. ఇవి మా కనకాంబరం చెట్లు. ఆ చెట్టు మొదలు చూస్తున్నారా, అది కరివేపాకు చెట్టు మొదలండి. ఈ మధ్య తీసేసాము. ఇవైతే కనకాంబరం చెట్లు. ఈ నారు అయితే మిరప నారు, బజ్జీకాయల నారు తీసుకొచ్చాను, ఇంకా పెట్టలేదు, పెట్టాలి. ఇవి అయితే కనకాంబరం నారులు. కనకాంబరం మొక్కలు అయితే పెట్టాను కానీ అన్నీ బతకలేదండి, కొన్ని చనిపోయినాయి, కొన్ని బతికినాయి. ఇదైతే కాకరతీగ. కాకరతీగ అయితే బాగా ఒక్క చెట్టే అయినా బాగా అల్లుకుందండి. ఆ దారి నుంచి ఈ దారికి బాగా అల్లుకుంది. కాయలు కూడా బాగా కాసినాయి ఈ సంవత్సరం. ఒక చెట్టు అయినా కోసినప్పుడల్లా కేజీ కాయల వరకు ఇచ్చిందండి. ఇదైతే పప్పాయ. వెనక ఇంకో చెట్టు ఉందండి, దాన్ని అయితే తీయలేదు. ఇదైతే కాయలు బాగా టేస్ట్గా ఉంటాయి. ఇదైతే వెనక కాకరపాదు. ఇక్కడ కాయ అయితే ఒకటి వదిలేసాము విత్తనానికైతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.